అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతా థాట్స్. ఈరోజు టాపిక్ నేనేదైతే అబ్జర్వ్ చేశానో అది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా అబ్జర్వ్ చేస్తే నాకు చెప్పండి. ఆడవాళ్ళందరూ ఇలానే ఉంటున్నారని మీకు చెప్పడానికి కాదు. నేను అబ్జర్వ్ చేసింది మీకు షేర్ చేసుకుంటున్నా. కొంతమంది మాత్రమే. మీరు కూడా గమనిస్తే నాతో చెప్పండి. ఎవరిని పర్సనల్‌గా టార్గెట్ చేసి గాని, ఎవరిని ఉద్దేశించి అయితే కాదండి. టాపిక్‌లోకి వెళ్దాం మనం. మీరెప్పుడైనా గుడికి వెళ్లి ఆడవాళ్ళని గమనించారా? 10 ఆర్ 15% మాత్రమే సింగిల్‌గా వెళ్లి వాళ్ళు దర్శనం చేసుకొని వాళ్ళొచ్చేస్తారు. పక్కా వాళ్ళ యొక్క ప్రపంచంతో వాళ్ళకి సంబంధం ఉండదు. కొంతమంది నవరాత్రులు, కార్తీక మాసం సమయంలో ఒక ఇద్దరు, ముగ్గురు లేదా ఒక 5 మెంబర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అని లేపోతే రిలేటివ్ అని చెప్పేసి కలిసి వెళ్తారు. ఉదయం స్నానాలకని కావచ్చు, లేపోతే గుడికి కావచ్చు ఇలాగా. అలా వెళ్ళే సందర్భంలో వాళ్ళ మాటలు ఎప్పుడైనా మీరు విన్నారా? ఓ ఇద్దరు, ముగ్గురు మాట్లాడుకొని వెళ్ళే సందర్భంలో ఎప్పుడైనా మీరు అందులో ఉన్న వాళ్ళని కావచ్చు, లేకపోతే క్రాస్ అవుతున్నప్పుడైనా కావచ్చు. వాళ్ళు గుడికెళ్ళి వచ్చేలోగా చాలా విషయాలు కవర్ చేసేస్తారు. ఏం కవర్ చేస్తారు చెప్పండి? భక్తి గురించా? వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో మాక్సిమం మీరు గమనించింది చెప్పండి. నేనేం గమనించానో మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. తప్పేమైనా ఉంటే క్షమించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ టు ఆల్.